ఫ్రెండ్స్, మన తోటలో మందారాలు ఏం వేస్తారంటే మందారాలకి ఏం వేసేస్తారా చూపించగా అడిగిస్తారు. ఏం లేదు, శుభ్రంగా బ్రూ కాఫీ ప్యాకెట్స్ ఉంటాయి కదా, అది ఒక ప్యాకెట్ కాకుండా నేను టిన్ తెప్పించేస్తాను. తెప్పించేసేసి శుభ్రంగా నీళ్ళలో కలిపేసి అన్నింటికి ఒక కొంచెం వేసుకుంటూ వెళ్ళిపోతాను అంతే. అందుకని ఏం వేయను. అది కూడా ఈ మధ్యన తెలిసింది నాకు ఆ సీక్రెట్, అందుకని వేస్తున్నాను. లేకపోతే ఏమీ లేదు, శుభ్రంగా హాయిగా నీళ్ళు లేనప్పుడు పొద్దున సాయంత్రం నీళ్ళు పోస్తాను. ఏమో మిల్లీ బగ్లు అవి ఎప్పుడు రాలేదు. చాలామంది చెప్తారు మిల్లీ బగ్స్ వస్తాయని, ఎందుకో రాలేదు. మందారాలు బాగున్నాయి కదా. ఇదో స్టార్ బెండ కూర కావాలంటే హాఫ్ కేజీ పైన. ఇలా మెత్తగానే ఉంటుందా? గుల్లగా ఉంది, ఇలాగే ఉంటుందా? నేను ఫస్ట్ టైం వేసాను. అది అక్కడ కూడా కాసాయి, ఇక్కడ కాసాయి. నేను చూపిస్తాను. ఇదిగో అవి విత్తనాలు ఉంచేసాను. కొంచెం బాగానే ఎక్కువ వేయాలి. ఏదో 2-3 చెట్లు వేసి కూర్చున్నాను, వస్తాయేమో అనుకున్నాను. కానీ మన కూరకు సరిపోయేవి. కనీసం 10 చెట్లనే వేయాలి. ఏదైనా సరే ఫ్రెండ్స్, 10 వేసుకుంటే వెళ్ళాలి మనం. వేస్తే కానీ మన కూర సరిపోవు. కాకర కూడా అంతే. కాకర దానికో 2-3 పాదులు పెట్టుకోవాలి. కనీసం పావు కేజీ చొప్పున వస్తాయి. గుబ్బి పూలు స్టోరీ ఒకసారి చెప్పినట్టున్నాను. ఇవి మేము చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు మాకు రోడ్డు నుంచి వెళ్తుంటే ఎడమ పెద్ద ఇది ఉండేది, ఖాళీ స్థలం ఈ గుబ్బి చెట్లు ఉండేవి. ఉంటే అందరం ఫ్రెండ్స్ అందరం ఎగబడి ఈ గుబ్బి పువ్వులు కాదు మొగ్గలు కోసేసుకునేవాళ్ళం. సాయంత్రం స్కూల్ నుంచి ఇంటికి వెళ్తూ మొగ్గలు కోసేసుకుని ఇంటికి వెళ్ళి శుభ్రంగా మాల కట్టేసి కొంచెం నీళ్ళు చింపేసి మూత పెట్టేవాళ్ళం. మొన్నటి బతుకు చక్కగా ఇచ్చుకుంటే స్కూల్కి పెట్టుకుని వెళ్ళిపోయేవాళ్ళం. ఫ్రెండ్స్ అందరం ఒకరికొకళ్ళు నువ్వెన్ని పెట్టుకునేవాడు, ఎవరు ఎంత పెద్ద మాల పెట్టుకుంటే అంత గొప్ప అనమాట. అలాగ పోటీగా ఎన్ని కోసాము అని కోసినప్పుడు తెలిసేది కదా. మాల పెట్టుకున్నప్పుడు అమ్మ అది ఎక్కువ కోసేసింది, ఇది ఎక్కువ కోసేసింది అనుకునేవాళ్ళం. ఇది నాకు సౌందర్య కనకాంబరం. రాధగారని హ్యాపీ గార్డెన్స్ కూడా ఒక ఆర్డర్ తీసుకొచ్చి ఇచ్చారు. ఈ 3-4 చోట్ల వేసాను. ఆవిడ ఒక చెట్టు తెచ్చేసారు. చిన్న కొమ్మలు బాగా వాన పడినప్పుడు చిన్న కొమ్మలు అక్కడ వేసాను. చక్కగా పూసుకుంటాయి. చూసారా, బాగుంటాయి చూడడానికి. ఇది 360 రోజులు కాస్తుందని ఇచ్చాడు. 360 రోజులు కాదు కదా, ఒకరోజు కూడా కాయట్లేదు. అప్పుడెప్పుడో 2-3 పిందులు వేసింది, పడిపోయింది, రాలిపోయే. ఈ చెట్టు కొమ్మ ఏం తెలియలే. అక్కడ బంగినపల్లి మటుకు కాస్తుంది, తింటాను. మీరు చిలక మొక్క పూలు అని చెప్తారు కదా, అవి ఇవి. ఇప్పుడు దేవుడి పూలు బాగానే వస్తున్నాయండి, కొనక్కర్లేకుండా దేవుడికి బాగా వస్తాయి. మనం 2 నెలలు పడుకున్నాం కదా, 2 నెలలు పడుకున్నాము. ఆపరేషన్ అయింది కదా, సర్జరీ అయింది కదా మనం. అందుకని ఈ చెట్లన్నీ పాపం పిల్లలే చూసుకున్నాయి. కనకాంబరాలు చూడండి ఎంత బాగున్నాయో. అప్పుడు కనకాంబరం చెట్లు లెక్క కనకాంబరం అలా ఆడిపోయాను. మా కాలనీలో రాధాకృష్ణ గారిని ఒక ఆయన్ని, ఏమండి కనకాంబరం వాళ్ళ తుట్లో కనబడే 2 విత్తనాలకు వస్తుందంటే, ఆగండి మేడం గారు, మీకు ఎందుకు నేను చేసిస్తాను అని పాపం ఆయన విత్తనాలు వేసి మొలకలు ఇచ్చాక 2 మొలకలు ఇచ్చారండి. చూడండి, మొత్తం తోటంతా ఎక్కువ కనకాంబరాలు అయిపోయాయి. అయ్యో కనకాంబరాలు. అలా మనం సరదాగా ఒకరి టేస్ట్ తెలుసుకుని ఇంకొకరు అలా పంచుకుంటుంటే ఆ సరదాయే బాగుంటుంది. మీనాక్షి కూడా వచ్చింది, మీనాక్షి క్రియేషన్స్ మీనాక్షి కూడా వచ్చింది మొన్న. నేను మీనాక్షి కలుసుకున్నాం. అది సౌందర్య కనకాంబరం 3-4 చోట్ల వేశాను. అది బాగుంది. అది ఫ్రెండ్స్ ఇవాళ ఏటో విశేషాలంటూ ఏమి లేవు. చాలా రోజుల తర్వాత పైకి ఎక్కాను కదా, ఇవి చూసుకోవడంతోనే సరిపోతుంది ఆనందం. అందుకని మీతో ఏం మాట్లాడాలో తెలియట్లేదు. ఇంకెక్కడి నుంచి రోజు వస్తానంటే పైకి
మీతో ఏదో విషయం షేర్ చేసుకుంటూ ఉంటాను. మిమ్మల్ని సలహాలు సంప్రదింపులు, మీతోనే సలహాలు సంప్రదింపులు. ఓకేనా? ఉండనా మరి? బాయ్.